హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ను ఆఫ్ఘనిస్తాన్లో కలిపేయడంలో ఉద్దేశంలో భాగంగా పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఉన్న తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద సంస్థ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే భవిష్యత్తులో అంటే 2026 సంవత్సరంలో మేము మా ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ను సైతం ఏర్పాటు చేసుకుంటాం. తద్వారా విమానాలు లేదంటే డ్రోన్లు ఇలాంటి వాటితో కూడా మేము భవిష్యత్తులో పాకిస్తాన్పై ఉగ్రవాద దాడులకు పాల్పడతాం. మా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ప్రావిన్స్ను వేరు చేయడం, అంతేకాకుండా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ను వేరు చేసి ఆఫ్ఘనిస్తాన్లో కలపడమే మా ప్రధాన ఉద్దేశం అని టీటీపీ చెబుతోంది. ఇప్పటికే ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లపై అటాక్ చేసింది. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసులందరినీ తరిమివేసి లోకల్ అడ్మినిస్ట్రేషన్లను సైతం పెద్ద ఎత్తున క్యాప్చర్ చేసిన ఈ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ తాజాగా ఏకంగా ఒక ఎయిర్ ఫోర్స్నే ఏర్పాటు చేస్తాము అని ప్రకటన చేయడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అయితే ఒక ఉగ్రవాద సంస్థకు ఈ ఎయిర్ ఫోర్స్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం సాధ్యమవుతుందా? ఈ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు లేదంటే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఇవన్నిటినీ కూడా విదేశాల నుంచి సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ దేశాల నుంచి సేకరించే అవకాశం ఉంటుంది అండ్ ఆయా దేశాలు ఒక ఉగ్రవాద సంస్థకు తమ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను ఇచ్చేందుకు సిద్ధం అవుతాయా, లేదంటే దీంట్లో ఏమేమి ఇబ్బందులు ఏర్పడతాయి ఒకవేళ ఈ ఉగ్రవాద సంస్థకు గనక ఎయిర్ ఫోర్స్ అనేది పూర్తిగా సార్థకం అయితే భవిష్యత్తులో అనేక ఉగ్రవాద సంస్థలు ఈ ఎయిర్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తాయా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో అనుసంధానంగా ఉంటుంది. ఈ తాలిబాన్లే వెనకుండి ఈ ఉగ్రవాద సంస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. తద్వారా పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ను వేరు చేయాలి అని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ను తాలిబాన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణకు ఈ డ్యూరాండ్ లైన్ అనేది ఇప్పుడు కారణం అవుతుంది. ఈ లైన్ కాకుండా ఖైబర్ పఖ్తుంఖ్వాను కూడా తమ దేశంలో భూభాగంగానే ఆఫ్ఘనిస్తాన్లో భావిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని తమలో కలిపేసుకోవాలి అంటే అక్కడి టీటీపీకి వీళ్ళు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ తాలిబాన్లు అండ్ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సంస్థ కూడా అనుసంధానంతో పాకిస్తాన్లో దాడులు చేస్తూ ఉన్నాయి. తద్వారా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఆర్మీ దళాలపై కూడా పెద్ద ఎత్తున బాంబ్ అటాక్స్ ఇలాంటివి చేస్తూ ఉండటంతో వీళ్ళు ఆర్మీ దళాలు కూడా చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఒకేసారి పోలీస్ స్టేషన్లనే వీళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ ప్రభావం ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పోలీస్ స్టేషన్ను క్యాప్చర్ చేయడము అంటే ఆ లోకల్గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని వీళ్ళు క్యాప్చర్ చేయడం అనేది గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా అనేక సార్లు పోలీస్ స్టేషన్లను వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ పెద్ద ఎత్తున అక్కడికి రంగంలోకి దిగి వాళ్ళందరినీ క్లియర్ చేయించడం ఇలాంటి గతంలో అనేక ఘటనలు జరిగాయి. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంపై టీటీపీ పెద్ద ఎత్తున పట్టును కలిగి ఉంది. సో భవిష్యత్తులో తాము అంటే 2026 సంవత్సరంలో తాము ఎయిర్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకుంటాము అని ప్రకటిస్తూ ఉండటంతో ఈ ఎయిర్ ఫోర్స్ ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి ఎయిర్ ఫోర్స్ అనేది చిన్న వ్యవస్థ కాదు. దీనికి పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క యుద్ధ విమానమే 500 నుంచి 1000 కోట్ల మధ్యలో ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న డ్రోన్లు అండ్ నిఘా డ్రోన్లు ఇవన్నీ కూడా ఈ ఎయిర్ ఫోర్స్లో భాగమవుతాయి. అంతేకాకుండా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇలాంటివి అన్నీ కూడా పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యుద్ధ విమానాలను ఎగురవేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు లేదంటే రాడార్ ఇలాంటివి సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఒక యుద్ధ విమానం ఎగురవేసినా కూడా అది అంతగా ప్రభావం చూపించదు. వెంటనే దాన్ని ట్రాక్ చేసి పేల్చివేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పుడైనా ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ వీటికి ఒక పెద్ద ఫ్లీట్నే తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక నేవీకి సంబంధించిన ఒక వార్షిప్ ఉంది అంటే దాని చుట్టూ రాడార్కు సంబంధించినవి అండ్ నిఘాకు సంబంధించినవి ఇలాంటివన్నీ ఉన్నప్పుడే ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ ఇవన్నీ లేనప్పుడు జస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను కొన్నా కూడా అది
పూర్తిగా నిరుపయోగంగానే మారుతుంది అని నిపుణులు చెబుతూ ఉంటారు. సరిగ్గా అదే విధంగానే యుద్ధ విమానాలు కొనాలన్నా కానీ, లేదంటే డ్రోన్లు కొనాలన్నా కానీ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ యుద్ధ విమానాలు ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్‌ను సప్లై చేసే దేశాలు ప్రస్తుతం రష్యా, అమెరికా, చైనా ఇలాంటి దేశాలే పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాయి కాబట్టి వీటి నుంచి ఈ ఉగ్రవాద సంస్థ కొనుగోలు చేయాలి అంటే ఖచ్చితంగా అది ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. అమెరికా నుంచి కొనుగోలు చేయాలన్నా పాకిస్తాన్ అడ్డు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్ అతిపెద్ద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొనుగోలుదారుగా ఉంది. అంతేకాకుండా ఇటు చైనా నుంచి కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండు దేశాల నుంచి వీళ్ళు యుద్ధ విమానాలు కానీ, డ్రోన్లను కానీ కొనేందుకు వీలుండదు. అటు రష్యా విషయానికి వస్తే రష్యా ఇప్పటికే భారత్‌కు చాలా వరకు సపోర్ట్ ఇస్తోంది. అంతేకాకుండా రష్యా గనుక ఒక ఉగ్రవాద సంస్థకు తమ ఆయుధాలను అమ్మితే అమెరికాతో పాటు చైనా, ఐక్యరాజ్య సమితి ఇలాంటివన్నీ కూడా అడ్డు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఉగ్రవాద సంస్థను ఉగ్రవాద సంస్థగా మాత్రమే చూడాలి. దాంట్లో మంచి, చెడు అని డివైడ్ చేసి అస్సలు చూడకూడదు. అలాంటిది రష్యా గనుక ఈ ఉగ్రవాద సంస్థకు గనుక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను గనుక ఇచ్చి ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది పెద్ద విపత్కర పరిణామాలకే దారితీస్తుంది. భవిష్యత్తులో అనేక ఉగ్రవాద సంస్థలు ఇదే పనిని చేసి అమెరికాతోనో, చైనాతోనో, టర్కీతోనో ఇలాంటి దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకొని అన్ని ఉగ్రవాద సంస్థలు కూడా ఈ విధంగా డ్రోన్లను లేదంటే యుద్ధ విమానాలను కొనుక్కుంటే ఖచ్చితంగా అది మన ప్రపంచానికి పెను ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రష్యా దీన్ని అమ్మాలని అనుకున్నా కూడా అడ్డుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మిగిలిన దేశాలు చిన్న చిన్న దేశాలన్నీ కూడా డ్రోన్ల వరకు అయితే బాగా సమర్థవంతంగా ఎక్విప్మెంట్స్‌ను తయారు చేస్తున్నాయే కానీ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు తయారు చేసే సామర్థ్యం వేరే ఏ దేశాలకు లేదు. ఇటు యూరప్ దేశాలు అండ్ ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు కూడా యుద్ధ విమానాలను తయారు చేస్తూ ఉన్నా కూడా ఇవి ఈ ఉగ్రవాద సంస్థకు సప్లై చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఇక మిగిలింది చిన్న చిన్న డ్రోన్లు లేదంటే నిఘా పరికరాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇవి చేయాలి అంటే టర్కీ, ఇరాన్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ మతోన్మాదంతో ఊగిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి ఏమైనా సప్లై చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా టర్కీ అండ్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సంబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ దేశం కూడా ఈ ఉగ్రవాద సంస్థకు ఆయుధాలను సప్లై చేస్తుందా అనే అనుమానాలు సైతం లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఫ్రంట్ ఎండ్‌లో ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు కానీ బ్యాక్ ఎండ్‌లో మాత్రం కొన్ని వరకు అయితే ఇవి సాధ్యం అవుతాయి. ముఖ్యంగా తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది విదేశాల నుంచి కొనుగోలు చేసే ఏ యుద్ధ విమానాలైనా లేదంటే ఎటువంటి డ్రోన్లనైనా ఈ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థకు సప్లై చేసేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద యుద్ధ విమానాలను సప్లై చేయడానికి ముందుకు రాకపోవచ్చు కానీ చిన్న చిన్న డ్రోన్లు లేదంటే నిఘా పరికరాలు ఇలాంటి వాటిని సప్లై చేసేందుకు సుముఖత చూపవచ్చు. తద్వారా ఈ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థకు చిన్నపాటి డ్రోన్లు అండ్ అటాక్ డ్రోన్లు ఇలాంటివి దక్కే అవకాశం ఉంటుంది. దీన్నే వీళ్ళు ఎయిర్ ఫోర్స్‌గా భావిస్తూ పాకిస్తాన్‌పై పెద్ద ఎత్తున అటాక్ చేసే అవకాశం సైతం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన చేసింది కాబట్టి భవిష్యత్తు వరకు మనం వేచి చూడాలి. ఇది ఎటువంటి డ్రోన్లను లేదంటే ఏమైనా నిఘా పరికరాలు ఇలాంటి వాటిని వేటిని ఎక్విప్మెంట్ చేసుకుంటుంది అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ గనక దీనికి ఎయిర్ ఫోర్స్ అనేది గనక క్రియేట్ అయితే ఇది ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా ఇదే విధంగా అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రపంచ దేశాలకు మరింత పెనుముప్పుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అమెరికా, ఐక్యరాజ్య సమితి లేదంటే వెస్టర్న్ దేశాలతో పాటు చైనా, రష్యా అండ్ ఇండియా ఇలాంటి దేశాలన్నీ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దీన్ని గనక లైట్ తీసుకుని ఉగ్రవాద సంస్థలపై పూర్తి స్థాయిలో పోరాటం చేయకపోతే ఖచ్చితంగా అది ప్రపంచానికి పెనుముప్పుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.